మాంచెస్టర్లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్ మన ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మెమరబుల్ మ్యాచ్ అనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్లో మనం బ్యాటింగ్కి వచ్చేసరికి ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్రెడీ 311 లీడ్లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ఇంగ్లాండే గెలుపు ఖాయంగా కనిపించింది. దానికి తోడు లంచ్ ముందు బ్యాటింగ్కి వచ్చిన మన ఇండియా టీం ఫస్ట్ ఓవర్లోనే క్రిస్ వోక్స్ వేసిన 4వ మరియు 5వ బంతికి జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ గోల్డెన్ డక్ అయ్యారు. మ్యాచ్ ఆల్మోస్ట్ చేజారిపోయింది అనుకున్నాం అందరం. అప్పుడే బ్యాటింగ్కి వచ్చాడు మన యంగ్ కెప్టెన్ ప్రిన్స్ శుభ్మన్ గిల్. కేఎల్ రాహుల్తో కలిసి 3వ వికెట్కి 188 పార్ట్నర్షిప్ చేశారు. 4వ రోజు ఆట ముగిసే టైంకి ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ అట్లీస్ట్ డ్రాగా అయినా ముగుస్తున్న హోప్ మనకు వచ్చింది. 5th డే సెషన్ 1లో బెన్ స్టోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ 90 రన్స్ మీద అవుట్ అయిపోయారు. శుభ్మన్ గిల్ 103 రన్స్ చేసి జాఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. 5th ప్లేస్లో రిషబ్ పంత్ బ్యాటింగ్కి రావాల్సింది ఇంజరీ కారణంగా రవీంద్ర జడేజా బ్యాటింగ్కి వచ్చాడు. ఈ టెస్ట్లో 6వ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లేరు. మన చేతిలో ఇంకా 5 వికెట్సే ఉన్నాయి రిషబ్ పంత్ని పట్టకుండా. ఇంగ్లాండ్ స్కోర్కి ఈక్వల్ కావాలంటే మనం 89 రన్స్ ట్రైల్ బై ఉన్నాం. మనం ఆల్అవుట్ అయితే కనుక ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళకి తెలిసిన బస్ బాల్ క్రికెట్ ఆడి టార్గెట్ని చేస్తారు. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే దాన్ని క్రికెట్ అని ఎందుకు అంటారు? వికెట్ అస్సలు పడకుండా ఒకవైపు నెమ్మదిగా ఆడుతూ ఇంకోవైపు పరుగులు చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్స్కి చెమటలు పట్టించారు మన బౌలింగ్ ఆల్రౌండర్స్ సర్ రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్. జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ సెంచరీకి దగ్గరగా ఉన్న టైంలో బెన్ స్టోక్స్ మన ప్లేయర్స్ దగ్గరకు వచ్చి డ్రా డిక్లేర్ చేసుకుందామని మాట్లాడమే కాదు స్లెడ్జింగ్ కూడా చేశారు. ఫైనల్గా మన ఇద్దరు ఆల్రౌండర్స్ చెరో సెంచరీ చేసి ఓడిపోయే మ్యాచ్ని డ్రాగా గట్టెక్కిచ్చారు. ఇంకా 15 ఓవర్స్ ఉండగానే ఇద్దరి టీం అండర్స్టాండింగ్తో 15 ఓవర్స్ ఉండగానే డ్రాగా డిక్లేర్ చేశారు. కానీ మన వాళ్ళు డ్రా యాక్సెప్ట్ చేయకుండా మిగతా 15 ఓవర్స్ కూడా ఆడేది ఉండే. అప్పుడు బస్ బాల్ ఇంగ్లాండ్ టీంకి తిక్క కుదిరేది. ఇది నా ఒపీనియన్, మీరేమంటారు? 5th టెస్ట్లో ఇండియా గెలిచి సిరీస్ని ఈక్వల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో నచ్చితే మన టీం ఇండియా కోసం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాన్ విత్ మీ తెలుగు అబ్బాయి.